సౌదీ అరేబియాని బతిన్లాడుతోంది పాకిస్తాన్. సౌదీ అరేబియాని ఎందుకు బతిన్లాడాల్సి వచ్చిందంటే, సౌదీ అరేబియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల మధ్య ఆ మధ్యన త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఏ దేశం మీద, ఈ 3 దేశాలు ఏ దేశం మీదన్నా వేరే వాళ్ళు దాడి చేస్తే ముగ్గురు కలిసి దాడి చేయాలని. అయితే దాన్నేం చేశారు, ఇంకేముంది, భారతదేశానికి వణుకు, భారతదేశం రేపొద్దున చేస్తే సౌదీ అరేబియా దాడికొస్తది, ఇలాంటి సొల్లి కబుర్లంతా చెప్పారు. ఇప్పుడు సౌదీ అరేబియా మీద దాడి ఇరాన్ చేస్తుంది. మరి పాకిస్తాన్ ఏం చేస్తుంది? నిద్రపోతుంది. పైగా సౌదీ అరేబియా దగ్గరికెళ్ళి, మీకు మా సైన్యాన్ని అద్దెకిస్తాం, డబ్బులిస్తారా మాకు? మేము $10,000 జీతం ఇస్తున్నాం, మీరు 2,000 ఇయ్యండి, మాకు 1000 వస్తది, వాళ్ళకి 1000 వస్తది. చచ్చిపోతే గనక ఇంత ఇవ్వండి అని చెప్పి వాళ్ళ సైనికులు పెట్టి బేరమాడుతున్న నీచాతి నీచ దేశం అది. అది ఒక ఎత్తయితే, రెండో వైపున ఏంటయ్యా అంటే, ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ కోసం ఒక బ్యాంక్ అకౌంట్ అమౌంట్ డిపాజిట్ చేసింది. ఆ మధ్యన వీళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు లేకపోయేటప్పటికి. ఇప్పుడు ఆ టైం పూర్తయిపోయింది. వెనక్కి తీసేసుకుంటే గనక ఇప్పుడు అప్పులన్నీ తీర్చే పని పాకిస్తాన్‌కి పడతది. దాంతో ఇప్పుడు సౌదీ అరేబియా వెంట పడుతున్నాడు. ఓ పక్కన ఆసిఫ్ మునీరు, అట్లాగే షాబాజ్ షరీఫ్, ఆ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ అట్లాగే ఉండనివ్వండి, అది తీయనీయకుండా చూడండి అని చెప్పేసి.